విద్యార్థుల అధ్యయన పద్ధతి 2025-26 అంశం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ గిరిజన అభివృద్ధిలో పాత్ర బాధ్యతలు మరియు విధులు. పరిచయం. భారతదేశం విభిన్న సంస్కృతులు మరియు సంప్రదాయాల సమాహారం. ఈ సమాజాల్లో గిరిజనులు ప్రత్యేకమైన జీవన విధానం కలిగిన వర్గంగా గుర్తించబడుతున్నారు. వీరు ప్రధానంగా అడవులు, కొండ ప్రాంతాలు మరియు దూర ప్రాంత గ్రామాలలో నివసిస్తూ ప్రకృతిపై ఆధారపడి జీవిస్తారు. రవాణా, విద్య, వైద్యం, ఉపాధి వంటి సదుపాయాలు చాలా కాలం అందుబాటులో లేకపోవడంతో వీరి అభివృద్ధి వెనుకబడింది. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీను 1974వ సంవత్సరంలో ఏర్పాటు చేసింది. ప్రతి ఐటీడీఏకు సాధారణంగా విద్యార్థులు ఆశ్రమ గురుకుల మరియు నివాస పాఠశాల ద్వారా ఉచిత విద్య, భోజనం మరియు వసతి అందిస్తుంది. పుస్తకాలు, యూనిఫామ్, మరియు ఉన్నత విద్యను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్య పోషకాలు, మొబైల్ వైద్య శిబిరాలు, తల్లి శిశు ఆరోగ్య సేవలు, టీకా కార్యక్రమాలు మరియు పోషకాహార పంపిణీ ద్వారా శిశు మరణాలు తగ్గిస్తుంది. మౌలిక సదుపాయాలు, గ్రామాలకు రహదారి, తాగునీటి సదుపాయం, విద్యకు సదుపాయాలు కల్పిస్తుంది. గృహ నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాస్పిటల్ ఇస్తుంది. భూ మరియు అటవీ హక్కులు చట్టం అమలు చేయడం, భూమిత్రుల చేతిలో వెదకుండా కాపాడడం ఐటీడీఏ బాధ్యత. చిన్న ఆటవీ ఉత్పత్తి హక్కులు కల్పించడం ద్వారా వారికి ఆదాయాన్ని పెంపొందిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, జాతరలు, పండుగలు, సంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తుంది. నిర్వహణలు మరియు వనరుల పరిపాలన. ప్రాజెక్ట్ ఆఫీసర్ అధిపతి ఉండి ఆయనకు సహాయపడుతూ ప్రాజెక్ట్ అధికారి, మండల స్థాయి అధికారి మరియు గ్రామ సిబ్బంది పనిచేస్తారు. సమన్వయం. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఇంజనీరు వంటి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పథకాలను అమలు చేస్తారు. నిధులు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు అందుతాయి. ప్రాజెక్ట్ ఆఫీసర్లు నిధుల వినియోగాన్ని పర్యవేక్షిస్తారు. సమస్యలు మరియు సూచనలు. రవాణా కొరత, విద్యపై అవగాహన లోపం, ఆరోగ్యం సదుపాయాల కొరత, నిరుద్యోగుల మరియు పోషకాల లోపం సూచనలు. రహదారులు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం. నైపుణ్యం శిక్షణ పెంచడం. ఆరోగ్య శిబిరాలు విస్తరణ మరియు గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించడం. నా పేరు తిరుమల, బిఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఐటీడీఏ యొక్క ముఖ్య లక్ష్యాలు: గిరిజనులు సక్రమంగా మరియు సుస్థిర అభివృద్ధి సాధించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. గిరిజనులు సమాజంలో అన్ని రంగాలు కాకుండా ఇతర రంగాల్లో సమాన అవకాశాలు పొందేలా చేయడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం. ఆదాయ మార్గంలో పెంచడం, అలాగే విద్య మరియు ఆరోగ్య సదుపాయాల్లో విస్తరించడం, మహిళలు మరియు పిల్లల సంక్షేమాన్ని మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో పనిచేస్తుంది. గిరిజనులు సంప్రదాయ సంస్కృతిని కాపాడుతూ ఆధునిక అభివృద్ధిని అందించడం కూడా ముఖ్య లక్ష్యం. గిరిజన అభివృద్ధిలో ఐటీడీఏ పాత్ర. ఐటీడీఏ ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. ప్రభుత్వ పథకాలు అర్హులైన గిరిజనులకు చేరాలు చేయడం, లబ్ధిదారులను గుర్తించడం. ముగింపు. ఐటీడీఏ గిరిజనులకు జీవితంలోని కీలక మార్పు తీసుకొస్తున్న వ్యవస్థ. విద్య, ఆరోగ్య, ఉపాధి మరియు హక్కుల పరిరక్షణ ద్వారా గిరిజనులకు అభివృద్ధి ప్రహారంలోకి తీసుకొస్తున్న వారి స్వయం మార్గంలో ఈ సంస్థ పాత్ర అత్యంత ప్రాముఖ్యమైనది.